భూమే కోడి గీతలా రాత్రినాడేటే ఏం అర్థమవుతలా. నేను తర్వాత చెప్తాలే, నువ్వు రాసుకో రాసుకో. A differential equation is said to be ordinary if the derivatives in the equations have reference to only a single independent visible. నోట్ చేసుకోండి మీరంతా. ఇక్కడ అది రాయు, ఇక్కడ అది రాసుకో. నువ్వు రాసినాదే నేను రాసినా. రాసుకున్నారా? కమిన్ సార్, కమిన్ సార్. నమస్తే సార్. నోటీస్ సార్, ఫీజు కట్టలేని వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వరాదని ఆర్డర్. ఈ క్లాస్లో భూలక్ష్మి, కొండమ్మ ఇద్దరూ ఫీజు కట్టలేదు. ఇంకా కూర్చున్నారేంటి? స్టాండప్, లేవండి. చేతులు కట్టుకుంటే ఫీజు ఎవరు కట్టుకుంటారో? అన్నా ఫీజు ఎందుకు కట్టలేదు? మాకెవరు చెప్పలేదు సార్. బయట నోటీస్ బోర్డు మీద పేపర్ అంటించారు కదమ్మా. అందులో మేం పాస్ అయినట్టు రాసినారు కదా. ఫీజు పాస్ అని ఉన్నది కదా. సైలెన్స్. అది ఫీజు కట్టమని. పరీక్షలే రాయకుండా ఎలా పాస్ అవుతారు? తలకి ఆయిల్ రాసినట్టు అనుకున్నారేమో ఎగ్జామ్స్ రాయడం అంటే. కళ్ళు రాశారేమో, అది కూడా ఫస్ట్ క్లాస్ ఏమో. ఎందుకలా ఏడిపిస్తున్నారు? మేము ఏడవలేక. ఏంటి న్యూసెన్స్? భూలక్ష్మి, కొండమ్మ, డోంట్ అటెండ్ ద క్లాస్ అంటిల్ యూ పే ద ఫీజ్. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్. ఫీజు కట్టేంత వరకు క్లాస్కి రావద్దంటున్నారు భూమి, బయటికి వెళ్ళమంటున్నారు. ఈ క్లాస్ అయినాక పోతాను సారు. మళ్ళీ మాకేం అర్థం కాదు. ఏ క్లాస్ అర్థమైందని గొర్రెలు గొర్రెలు గొర్రెలు. నందిక, డోంట్ ఇన్సల్ట్ దెమ్. భూమి, కొండమ్మ, యూ కెన్ గో. దాయ భూమి, పోదాం. ఫీజ్ అంటే పాస్ అనుకున్నారే పాపం.